రాజకీయాల్లో మరోసారి మోదీ ప్రభంజనం స్పష్టంగా కనిపిస్తుంది. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి పట్ల ప్రజల్లో ఆదరణ తగ్గలేదని తాజాగా వెలువడిన ఇండియా టుడే సీ ఓటర్ మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే స్పష్టం చేస్తోంది. దేశంలో ఇప్పుడే లోక్సభ ఎన్నికలు జరిగితే ఎన్డీఏ కూటమి భారీ మెజార్టీతో అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని ఈ సర్వే అంచనా వేసింది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి ఆశించిన స్థాయిలో ప్రభావం చూపలేకపోతుందన్న సంకేతాలు కూడా ఇందులో కనిపిస్తున్నాయి. ప్రధాని మోదీ పనితీరుపై ప్రజల్లో ఉన్న సంతృప్తి, నాయకత్వంపై నమ్మకం, ప్రతిపక్షాల వ్యూహాలపై కొనసాగుతున్న చర్చల నేపథ్యంలో ఈ సర్వే ఫలితాలు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి. మోదీ వేవ్ కొనసాగుతోందా? రానున్న ఎన్నికల్లోనూ ఎన్డీఏ హ్యాట్రిక్ దిశగా దూసుకుపోతుందా? వాచ్ ది స్టోరీ. దేశంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రభంజనం కొనసాగుతోంది. మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమిపై తాజాగా ఇండియా టుడే సీ ఓటర్ నిర్వహించిన మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వేలో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. దేశంలో ఇప్పటికప్పుడు లోక్సభ ఎన్నికలు నిర్వహిస్తే ఎన్డీఏకు 352 సీట్లు వస్తాయని ఆ సర్వేలో పేర్కొంది. ఇదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి 122 స్థానాల్లో విజయం సాధిస్తుందని తేలింది. దీంతో రానున్న ఎన్నికల్లో కూడా కేంద్రంలో ఎన్డీఏ కూటమి విజయం సాధిస్తుందనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. దీంతో కాషాయ పార్టీ నేతలు, కార్యకర్తలు జోష్ నెలకొంది. ఇండియా టుడే సీ ఓటర్ నిర్వహించిన మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే ప్రకారం ఎన్డీఏ కూటమి భారీ విజయం సాధించే అవకాశం ఉందని తేలింది. దేశంలో ఇప్పటికప్పుడు లోక్సభ ఎన్నికలు నిర్వహిస్తే బీజేపీకి 41% అంటే 287 సీట్లు, కాంగ్రెస్ పార్టీకి 20% అంటే 80 సీట్లు, మిగతా పార్టీలకు 39% ఓట్లు వస్తాయని అంచనా వేసింది. అలాగే భారత ప్రధానిగా మోదీనే బెస్ట్ అని 55% మంది భావించినట్లు ఆ సర్వే వెల్లడించింది. కాగా 6 నెలల కిందటితో పోల్చితే 3% ఓటింగ్ పెరిగినట్లు స్పష్టం చేసింది. ప్రధాని మోదీ పనితీరుపై 57% మంది సంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. అలాగే రాహుల్ గాంధీపై 27% మంది మొగ్గు చూపినట్లు సమాచారం. ఇక ఆగస్టు 2025లో నిర్వహించిన ఇండియా టుడే సర్వేలో ఎన్డీఏకి 324 సీట్లు, ఇండియా బ్లాక్కు 208 సీట్లు వస్తాయని అంచనా వేశారు. తాజా సర్వేలో ఎన్డీఏ సీట్ల సంఖ్య మరింత పెరిగినట్లు స్పష్టమవుతోంది. అయితే 2024 లోక్సభ ఎన్నికల్లో ఎన్డీఏ 293 సీట్లు, ఇండియా బ్లాక్ 234 సీట్లు గెలుచుకున్నాయి. మరోవైపు తాజా సర్వే ఫలితాలు రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీస్తున్నాయి. అలాగే ఇండియా బ్లాక్ ఈ సర్వేను జాగ్రత్తగా తీసుకోవాలని, అసలు పోరు ఎన్నికల సమయంలో తేలుతుందని వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇదిలా ఉండగా మోదీ వేవ్లో భాగంగా 2025లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ఢిల్లీ, బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి తన ఆధిపత్యాన్ని చాటుకుంది. 2026 కూడా మహారాష్ట్ర మున్సిపల్ ఎన్నికల్లో విజయాలతో శుభారంభం చేసింది. ప్రస్తుతానికి ఎన్డీఏ కూటమి ఫోకస్ మొత్తం రానున్న బెంగాల్, తమిళనాడు, కేరళ అసెంబ్లీ ఎన్నికలపైనే ఉంది. ఆయా రాష్ట్రాల్లో కాషాయ జెండా ఎగురవేయాలనే లక్ష్యంతో మోదీ ముందుకు సాగుతున్నారు. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel